హలో ఎవ్రీవన్. సమ్మర్ వచ్చిందంటేనే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది కొత్త ఆవకాయ కదండి. ఎప్పుడా అని ఎదురు చూస్తుంటారు. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. అలాంటి ఈ ఆవకాయని మరింత కలర్ఫుల్గా అండ్ టేస్టీగా బిగినర్స్ కూడా ట్రై చేసే విధంగా అయితే కొలతల ప్రకారం ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దానికోసం మనం మామిడికాయలని నీటిలో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. అలా పక్కన పెట్టుకున్న కాయల్ని సైజు ప్రకారం స్మాల్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ ముక్కలను అయితే చేసుకోవాలండి. ఆ ముక్కల్ని ఫ్యాన్ కింద 10 నిమిషాల పాటు పెట్టుకుంటే తడి పొడి ఏదన్నా ఉన్నా కానీ ఆరిపోతుంది. అలా ఆరిపోయిన ముక్కల్ని కొలతల ప్రకారం తీసుకోవాలి కదండి. దానికోసం మనం ఒక గిన్నెని కానీ లేదా లోటాన్ని కానీ ఏదైనా ఉపయోగించి కొలుచుకొని వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. మనం చూపిస్తున్నాం చూడండి ఈ వీడియోలో, అలాగా షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాయలు అనేవి చాలా బాగున్నాయి కదండి ముక్కలు. అలా మొత్తంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని దాంట్లో స్పూన్ పసుపు అయితే ముక్కల్లో వేసుకుందామండి. మనం ముక్కలను కొలుచుకున్నాం కదండి, ఆ గిన్నెని అయితే మిక్స్ చేయకుండా అదే గిన్నెతోని కొలతల ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 కేజీ కారము, 1/2 కేజీ ఆవుపిండి అందులో వేసుకున్నాం కదండి. ఒక 1/4 కేజీ వరకు సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి. తర్వాత 50 గ్రాముల వరకు మెంతులను అయితే యాడ్ చేద్దామండి. పచ్చి మెంతులనే వేసుకోవాలండి, అప్పుడే ఆవకాయ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా 50 గ్రాములు అయితే మనం తీసుకున్న 2 కొంచాల ముక్కలకు కూడా సరిపోతుంది. తర్వాత అదే లోటాతోని ఒక లోటాడు కోరుకున్న బెల్లం అయితే వేసుకుందామండి. తర్వాత ఇంకో లోటాలోకి పల్లీల నూనె అయితే వేసుకుందాం. కొద్దిగా నూనె, పసుపు వేసి పక్కన పెట్టుకున్న ముక్కల్లో వేసి మిక్స్ చేద్దామండి. మనం కొలతల ప్రకారం కదండి వేసుకునేది. లోటాకి నిండుగా అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. కొద్దిగా అయితే మనం ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి మిగతా ఆయిల్ కూడా అందులో వేసేయడం జరిగింది. తర్వాత ఈ ముక్కలన్నిటికీ పసుపు ఆయిల్ పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. మా అమ్మగారు అలా కలుపుతుంటే నాకు పక్క నుంచి ఆ స్మెల్కే నోరు ఊరిపోయేది. తర్వాత మనం తీసుకున్న బెల్లం, ఉప్పు, కారం అవి ఉన్నాయి కదండి, అవి మొత్తం పౌడర్లా అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేద్దామండి. కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముద్దల్లా ఉండకుండా బాగా పొడిగా కలుపుకున్న తర్వాత అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. తర్వాత పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేద్దామండి. అలా పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు మనం ఆవకాయ కలిపేసుకున్నాక అదంతా వెల్లుల్లిపాయలకి పెట్టి తింటుంటే ఆ టేస్ట్ అనేది చెప్పనవసరం లేదు, మీకు బాగా తెలుసుకుంటారు కదా. తర్వాత ఇంకో గిన్నె అయితే తీసుకుందామండి. దాంట్లోనే మనం లోటల్లోకి తీసుకున్న ఆయిల్ అయితే గిన్నెలో యాడ్ చేద్దాము. ఆయిల్ యాడ్ చేసేసాక మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఆయిల్లో ముంచి ఈ కారం పౌడర్లో అయితే వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నాను. అలా ముక్కలన్నీ కూడా కారం పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న ముక్కల్ని మొత్తం కారం పట్టించి జాడీలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ముందుగా జాడీలో అయితే కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం జాడీ మొత్తం చేత్తోనే కలపండి లోపలంతాను. ఇంకో కారం పౌడర్ చూడండి ఎలా పట్టేస్తున్నారో. అలా పట్టించిన ముక్కల్ని జాడీలో అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం కారం పౌడర్ మొత్తం కూడా పట్టేలాగా చూసుకోవాలి. ముక్కల చుట్టూ కూడా బాగా మిక్స్ చేయండి. ముక్కలన్నిటికీ కారం పౌడర్ పట్టింది కదండి, అలా మొత్తం కూడా ఇలానే ప్రాసెస్ చేయాలి. పూర్తిగా ముక్కలన్నీ వేసేసిన తర్వాత జాడీలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నాను.
ఈ ప్రాసెస్ అయ్యేటప్పటికే మనకి 1.5 కేజీ పల్లీల నూనె అయితే పట్టేసిందండి. 1.5 కేజీలోని పావు కేజీ ఆయిల్ అయితే పక్కన పెట్టాం కదండి. ఈ పచ్చడి మొత్తం మిక్సీ జాడీలోకి ఎత్తి పెట్టేసాక పైన అనేది ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక మూత కానీ లేదా జాడీ మూత కానీ పెట్టేసి ఒక క్లాత్ అయితే కప్పి గట్టిగా ముడి వేసి 3 రోజుల పాటు అలా ఉంచేసుకోవాలండి పక్కన పెట్టుకొని. 3 రోజుల తర్వాత అయితే ఇది ఓపెన్ చేయాలి. అప్పుడైతే ఏ ఉప్పు కారం ఏం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. 3 రోజుల పాటు ఈ జాడీని పక్కన పెట్టుకున్నాం కదండి. 3వ రోజున 3 ఉట్లు తీసిన చింతపండు ఉంటుంది కదండి. చింతపండు అయితే ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. 3వ రోజు చూడండి ఆవకాయ పచ్చడి మూత తీయగానే స్మెల్కి నోట్లో నీళ్ళు అయితే తెగ ఊరిపోతున్నాయి. తర్వాత అదే గిన్నెలో ఆయిల్ కూడా కొద్దిగా పోసుకొని మొత్తం గిన్నె మొత్తం పట్టించుకున్న తర్వాత జాడీలో పచ్చడి తీసి గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. షిఫ్ట్ చేసుకున్న ఆవకాయనైతే ఉట్లు తీసి చింతపండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసిందండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఈ పచ్చడిని 10 నుంచి 15 నిమిషాల వరకు ఎండలో అయితే ఉంచిందండి. ఎండలో ఉంచడం వల్ల బూజది పట్టకుండా ముక్కది మెత్తబడకుండా కలర్ కూడా ఏమి చేంజ్ అవ్వకుండా మనకి 1 to 2 ఇయర్స్ వరకు అలాగే నిల్వ ఉంటుందండి పచ్చడి. ఎండలో పెట్టిన పచ్చడిని అయితే జాడీలోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. షిఫ్ట్ చేసుకున్న జాడీని అయితే మూత పెట్టేసి పక్కనన్నా పెట్టుకోవచ్చు. లేదు అలా కాదంటే ఏదైనా డబ్బాలు కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఎప్పుడు ఫ్రిడ్జ్లో నేను తీసినా అప్పుడే పెట్టిన పచ్చడిలాగా కలర్ అది చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు 2 ప్రాసెస్లో ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గానే ఉంటుంది. చూడండి పచ్చడిని ఎండలో చూపిస్తున్నాను. ఇలా అవుతుంది పచ్చడి. 15 నిమిషాలు ఉంచిన తర్వాత ఆయిల్ అది పైకి తేలిపోయి ఉంటుంది. అలా ఉన్నప్పుడే జాడీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఖాళీ అయిన గిన్నెలో వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే మాత్రం ఉంటుందండి. ప్రాసెస్ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.